సెకండ్ లెసన్ ఏంటి అంటే ఇక్కడ సెకండ్ లెసన్ థర్డ్ క్లాస్లో సెకండ్ లెసన్, ప్లీజ్ అబ్జర్వ్. థర్డ్ క్లాస్లో సెకండ్ లెసన్ ఏంటి? ఎప్పుడైనా కూడా పాఠం పేరు ఏదైతే ఉందో, చాప్టర్ పేరు ఏదైతే ఉందో, అందులో 4-5 వర్డ్స్ ఉన్నాయనుకో, ప్రతి వర్డ్లోని ఫస్ట్ అక్షరం క్యాపిటల్లో ఉండాలి. ప్రతి వర్డ్లోని ప్రతి ఫస్ట్ లెటరు క్యాపిటల్లో ఉండాలి. ఒకవేళ అందులో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఇలాంటివి వస్తే మనం క్యాపిటల్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. రైట్? ది రిసైప్ బుక్ చూడండి, ది రిసైప్ బుక్. అఫ్ కోర్స్ మొత్తం కూడా క్యాపిటల్స్లో పెట్టచ్చు, అదేం తప్పేం లేదు. ది రిసైప్ బుక్. ది రిసైప్ బుక్. దిస్ ఈజ్ చాప్టర్ నేమ్. ఈ చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకోవాలి? టెట్ ఎగ్జామ్ దృష్ట్యా, డిఎస్సి ఎగ్జామ్ దృష్ట్యా మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఈ సెకండ్ లెసన్లో మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు 5 అంశాలు ఇచ్చారు. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఏం నేర్చుకోవాలి ఈ లెసన్లో? ఈ లెసన్లో ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? ఫస్ట్ వన్ ఏంటి అనేసి అంటే, ఫస్ట్ వన్ సినానియమ్స్. అంటే గ్లోజరీ అనే దాంట్లో ఇచ్చింటాడు. గ్లోజరీ, సినానియమ్స్ కొన్ని చాప్టర్, ఫర్ ఎగ్జాంపుల్ లెసన్ ఏదైనా ఇచ్చినప్పుడు, రైట్, ప్రోజ్ వెనకల కొన్ని గ్లోజరీలో కొన్ని సినానియమ్స్ ఇచ్చింటారు. ఆ సినానియమ్స్ మనం నేర్చుకోవాలి ఫస్ట్. కొన్ని లెసన్స్లో పోయమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పోయమ్స్లో ఉండేటువంటి గ్లోజరీలో సినానియమ్స్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. రైట్, దాట్స్ నెంబర్ 1. రెండోది ఏంటి అనేసి అంటే, సింగులర్ ప్లూరల్ నేర్చుకోవాలి. ఇందులో సెకండ్ టాపిక్లో, సెకండ్ లెసన్లో సింగులర్ ప్లూరల్. సింగులర్ ప్లూరల్ అనేది ఒకటి ఉంది. సింగులర్ ప్లూరల్ అంటే బుక్, బుక్స్, పెన్ను, పెన్స్, టేబుల్, టేబుల్స్. రైట్, ఇవి సింగులర్ ప్లూరల్ ఒకటి. రెండోది ఏంటి అనేసి అంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పర్సనల్ ప్రొనౌన్ గురించి ఇచ్చారు. ఏంటి పర్సనల్ ప్రొనౌన్ అంటే? పర్సనల్ ప్రొనౌన్ అంటే ఐ, వి, యు, షీ, హీ, ఇట్, దే. వీటిని ఏమంటామంటే మనం పర్సనల్ ప్రొనౌన్స్ అనేసి అంటాం. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వడం జరిగింది. పర్సనల్ ప్రొనౌన్ ఫస్ట్ వన్ ఏంటి? సినానియమ్స్. రెండోది సింగులర్ ప్లూరల్. మూడోది పర్సనల్ ప్రొనౌన్ గురించి ఇచ్చారు. మరి నాలుగోది ఏమి ఇచ్చారు అంటే, పంక్చువేషన్స్ ఇచ్చారు. చెప్తున్నా చూడండి, టెట్ ఎగ్జామినేషన్లో పంక్చువేషన్స్ లేకుండా బిట్టు పేపర్ ఉండదు. ఎందుకంటే 3వ క్లాస్ నుంచినే ఇవ్వడం జరిగింది పంక్చువేషన్స్ అనేవి. యు ప్లీజ్ అబ్జర్వ్ పంక్చువేషన్స్. ఈ పంక్చువేషన్స్లో కూడా ఏమేమి ఇచ్చాడు ఇక్కడ అంటే 2 ఇచ్చింటాడు. ఏంటో చూద్దాం. ఫుల్ స్టాప్ అనేది ఇచ్చాడు ఇక్కడ. పంక్చువేషన్స్లో ఏమి ఇచ్చాడు? ఫుల్ స్టాప్ అనేది ఇచ్చాడు. మరి ఇంకోటి ఏంటి అంటే, కెన్ మే యూసేజ్. బాగా అబ్జర్వ్ చేయండి. బేసిక్గా లెసన్ వెనకల ఉండేటటువంటి సినానిమ్స్ మనం నేర్చుకుంటాం. సింగులర్ ప్లూరల్ అంటే అర్థం ఏంటి అంటే, సింగులర్ ప్లూరల్ అంటే, సింగులర్ అంటే ఏకవచనం అని అర్థం. ప్లూరల్ అంటే బహువచనం. ఒకటి కాకుండా చాలా, 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు. మొత్తానికి 1 కంటే ఎక్కువ అని అర్థం. పెన్ అన్నామనుకో 1 అని అర్థం. పెన్స్ అన్నామనుకో 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 20 కావచ్చు, 1,00,000 కావచ్చు. అంటే 1 కంటే ఎక్కువ అనే వాటిని ఎన్నిటినైనా పెన్స్ అని అంటాం.
సిటీ అన్నామనుకో సింగులరు, సిటీస్ అన్నామనుకో ప్లూరల్. టౌన్ అన్నామనుకో సింగులర్, టౌన్స్ అన్నామనుకో ప్లూరల్. అంటే ఎస్ చేర్చడం వల్ల వచ్చేస్తుంది కొన్నిటికి. అన్నిటికీ ఎస్ అని కాదు, కొన్నిటికి వేరే ఉంటాయి. సిటీ అన్నాం, వై ఉంది కదా, ఆ ప్లేస్లో ఐఎస్ వస్తుంది, సిటీస్. చూడండి. మ్యాన్ అన్నామనుకో, మ్యాన్ సింగులరు, ఎంఈఎన్ మెన్, అంటే వవెల్ అక్కడ ఈ అవుతుంది, ఏ అనేది ఈ అవుతుంది, మెన్. ఉమెన్ సింగులరు, ఉమెన్ ప్లూరల్. అదేవిధంగా విలేజ్ సింగులర్, విలేజెస్ ప్లూరల్. మ్యాంగో సింగులర్, మ్యాంగోస్ ప్లూరల్. క్లాస్ సింగులర్, క్లాసెస్ ప్లూరల్. గర్ల్ సింగులర్, గర్ల్స్ ప్లూరల్. బాయ్ సింగులర్, బాయ్స్ ప్లూరల్. రైట్? లైక్ దట్ ది వర్డ్స్ విల్ గో ఆన్. ఆ విధంగా మనం సింగులర్ ప్లూరల్ నేర్చుకుంటాం. అయితే 3వ క్లాస్ బుక్లో ఏవైతే ఇచ్చారో వాటి గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్, పర్సనల్ ప్రొనౌన్ అనేసి అన్నాడు. జనరల్గా ఈ పర్సనల్ ప్రొనౌన్ అనేసి అంటే అర్థం ఏంటంటే, ప్రొనౌన్స్ అంటే అర్థం ఏంటి? ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్, లిసన్ టు మీ వన్స్ అగైన్, ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే నౌన్కు బదులుగా వాడబడేటటువంటి పదాన్ని ప్రొనౌన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పేటప్పుడు, రమ్య పొద్దున్న 5 గంటలకు నిద్ర లేసింది. రమ్య woke at 5 AM. రమ్య గ్రౌండ్కి వెళ్ళింది. రమ్య వెంట్ టు గ్రౌండ్. రమ్య గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేసింది. రమ్య డిడ్ ఎక్సర్సైజ్ ఇన్ ది గ్రౌండ్. రమ్య 7:30కి ఇంటికి వచ్చింది. రమ్య కేమ్ టు హౌస్ అట్ 7:30. రమ్య స్నానం చేసింది. రమ్య బాత్డ్. సో ప్రతిసారి ఇక్కడ రమ్య 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 అని అనకుండా రమ్య ప్లేస్లో ఆమె అనే పదాన్ని వాడచ్చు. ఆమె కాదు, నీకు కొద్దిగా తిక్కరైందంటే, కోపం వచ్చిందంటే, రైట్, అది ఇది అని కూడా అనొచ్చు. అంటే రమ్య అనే పదంలో ఆ ప్లేస్లో రమ్య అనే వర్డ్ తీసేసి నువ్వు ఏ ఏ పదాలైతే పెట్టగలుగుతున్నావో ఆ పదాలనే ప్రొనౌన్స్ అని అంటున్నాం. ప్రొనౌన్స్ దట్టు స్పెషల్గా ఇక్కడ ఇవి చాలా రకాలైనటువంటి ఉన్నాయి. ఇక్కడ మనకు 3rd క్లాస్లో కేవలం పర్సనల్ ప్రొనౌన్స్ గురించి మాత్రమే ఇచ్చారు. పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి, పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అంటే ఐ, వి, యు, షీ, హీ, ఇట్, దే, వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాం. మీ, అస్, యు, హర్, హిమ్, ఇట్, దెమ్. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాం. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ చూడండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, పొసెసివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. మైన్, అవర్స్, యువర్స్, హర్స్, ఎట్సెట్రా. హేజ్, దైర్స్, ఎట్సెట్రా. సో మీకు ఇక్కడ ఇచ్చింది ఏంటి అనేసి అంటే కేవలం పర్సనల్ ప్రొనౌన్ అంటే ఐ, వి, యు, షీ, హీ, ఇట్, దే, వీటి గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ 6 గురించి మాత్రం ఇవ్వడం జరిగింది పర్సనల్ ప్రొనౌన్లో. వీ షల్ డిస్కస్ లైటర్. పంక్చువేషన్స్ జనరల్గా ఈ ఫుల్ స్టాప్ అనేది సాధారణంగా ఎక్కడ పెడతాం మనం అనేది ఇచ్చారు. సాధారణంగా ఫుల్ స్టాప్ అనేది పంక్చువేషన్స్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే అసరిటివ్ సెంటెన్సెస్ చివరన ఇది యూజ్ చేస్తాం. అసరిటివ్ సెంటెన్సెస్ చివరన యూజ్ చేస్తాం. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంపరేటివ్ సెంటెన్సెస్ పక్కన కూడా ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తాం మనం. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్ పక్కన కూడా మనం ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తాం. ఎబ్రివేషన్స్లో కూడా ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తాం. ఈ 3 సందర్భాల్లో మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటాం పంక్చువేషన్స్. తర్వాత కెన్, మే గురించి అడిగారు. ఈ కెన్ అనేది సాధారణంగా 4 సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే కెన్ డినోట్స్ ఎబిలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ది ప్రజెంట్. సబ్జెక్ట్ యొక్క ఎబిలిటీని, సబ్జెక్ట్ యొక్క కెపాసిటీని, సబ్జెక్ట్ యొక్క క్యాలిబర్ని చెప్పడానికి కెన్ యూజ్ చేస్తాం మనం ఇక్కడ. ఇట్ డినోట్స్ ఎబిలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ది ప్రజెంట్. సబ్జెక్ట్ యొక్క సమర్థతను, కెపాసిటీని, క్యాలిబర్ని చెప్పడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం అంటే అర్థం ఏంటి అంటే కెన్ సాల్వ్ అంటే ఐఎమ్ ఏబుల్ టు సాల్వ్ అని అర్థం. లతా కెన్ స్విమ్ హియర్ అంటే కెన్ స్విమ్ అంటే ఈజ్ ఏబుల్ టు స్విమ్ అని అర్థం. దే కెన్ కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ అంటే కెన్ కన్స్ట్రక్ట్ అంటే ఆర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ అని అర్థం. ఆర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ అని అర్థం. సి, ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే కెన్ అంటే
యామ్ ఏబుల్ టు, ఈజ్ ఏబుల్ టు, ఆర్ ఏబుల్ టు అనే అర్థాలు వస్తున్నాయి. అంటే సమర్థతను తెలియజేస్తుంది, ప్రజెంట్ ప్రస్తుత సమర్థతను తెలియజేస్తుంది. దట్ ఈస్ కెన్. నెంబర్ 2, కెన్ ప్లస్ ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఐ, ఉయ్. కెన్ తర్వాత ఐ అయినా, కెన్ తర్వాత ఉయ్ అయినా వస్తే వాక్యం అలా నువ్వు ప్రయోగిస్తే, అలా రాస్తే, అలా ఫ్రేమ్ చేస్తే, అలా కన్స్ట్రక్ట్ చేస్తే, కెన్ ఐ గో సార్, కెన్ ఐ డూ ఇట్ సార్, కెన్ వి టాక్ టు ది డైరెక్టర్ సార్ అంటే ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ తెలియజేస్తుంది ఈ మాట. కెన్ ఐ గో సార్ అంటే నేను వెళ్ళొచ్చా సార్, కెన్ ఐ డూ ఇట్ సార్ అంటే నేను ఇది చేయొచ్చా సార్, కెన్ ఐ టాక్ టు ది డైరెక్టర్ సార్ అంటే నేను డైరెక్టర్ని కలవచ్చా సార్ అంటే ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ తెలియజేస్తుంది. నువ్వు వేరే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి ఇది వాడుతున్నావు ఈ వాక్యం. దాట్స్ ది మీనింగ్. 3వ పాయింట్ ఏంటి అంటే సి, యూ ప్లస్ కెన్. అంటే యూ తర్వాత కెన్ వాడితే అర్థం ఏమొస్తుంది అంటే, యూ తర్వాత కెన్ వాడితే ఇట్ ఈస్ గివింగ్ పర్మిషన్. యూ కెన్ గో నవ్ అంటే అర్థం ఏంటి అంటే యు ఆర్ పర్మిటెడ్ టు గో నవ్ అని అర్థం. యు ఆర్ పర్మిటెడ్ టు గో నవ్ అని అర్థం. నువ్వు వెళ్ళవచ్చు ఇంకా అని అర్థం. యూ కెన్ టేక్ లీవ్ టుమారో, నువ్వు రేపు సెలవు తీసుకోవచ్చు అనేసి అర్థం. యూ కెన్ మీట్ ది డైరెక్టర్, నువ్వు డైరెక్టర్ గారిని కలవచ్చు అనేసి అర్థం. దాట్ ఈస్ ది మీనింగ్ ఈ 3 సందర్భాలు. 4వది ఏంటి అంటే కెన్ ప్లస్ నాట్ కెనాట్ ఇండికేట్స్ ఇనిబిలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ది ప్రజెంట్. సబ్జెక్ట్ యొక్క అసమర్థతను తెలియజేస్తుంది కెనాట్ అనే పదం. సమర్థత కాదు, అసమర్థతను తెలియజేస్తుంది కెనాట్ అనేది. ఐ కెనాట్ మ్యారీ యూ అన్నావు అనుకో ఎవరైనా ఒక అమ్మాయిని, దాని అర్థం ఏంటి? నేను పెళ్లి చేసుకోలేను, పెళ్లి చేసుకోవాలి నిన్ను అని నాకు మనసంతా ఉన్నా చేసుకోలేనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఇంట్లో. ఐ కెనాట్ మ్యారీ యూ, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఐ కెనాట్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చెయ్యలేను. చెయ్యను కాదు సుమా, చెయ్యలేను. ఐ కెనాట్ డూ ఇట్, నేను ఇది చెయ్యలేను. ఐ కెనాట్ టేక్ కోచింగ్, నేను కోచింగ్ తీసుకోలేను. మీన్స్ వాట్? ఇనిబిలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ది ప్రజెంట్. ఈ 4 సందర్భాలలో కెన్ అనే మాట యూజ్ చేస్తాం. నెక్స్ట్ మే అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? మే అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇది నెంబర్ 1, ఇది కూడా 4 సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే టు డినోట్ పాసిబిలిటీ ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ యాక్షన్ ఇన్ ది ప్రజెంట్. ఒక పని జరగడానికి గల అవకాశాన్ని చెప్పడానికి మే యూజ్ చేస్తాం. ఒక పని జరగడానికి గల అవకాశాన్ని చెప్పడానికి మే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అనుష్క మే మ్యారీ ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ అంటే అర్థం ఏంటి? అనుష్క ప్రభాస్ను పెళ్లి చేసుకోవచ్చు, మీన్స్ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది, పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇట్ మే రెయిన్ నౌ అంటే వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా పడుతుందని కాదు, ఖచ్చితంగా పడదు అని కాదు, పడడానికి అవకాశం అయితే ఉంది, పాసిబిలిటీ అయితే ఉంది, మేఘాలు అట్లా ఉన్నాయి అని చెప్పడం ఇట్ మే రెయిన్ నౌ అంటే. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే యూ ప్లస్ మే ఇండికేట్స్ గివింగ్ పర్మిషన్. యూ తర్వాత మే యూస్ చేస్తే గివింగ్ పర్మిషన్ తెలియజేస్తుంది. అంటే నువ్వు వేరే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేస్తున్నట్టు అర్థం. యూ మే గో నవ్ అంటే యు ఆర్ పర్మిటెడ్ టు గో నవ్ అనేసి అర్థం. ఇక మీరు వెళ్ళవచ్చు అని అర్థం. యూ మే టేక్ లీవ్ టుమారో అంటే మీరు రేపు సెలవు తీసుకోవచ్చు అనేసి అర్థం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కెన్ కంటే మే అనేది మరింత గౌరవాన్ని తెలియజేస్తుంది. ఆర్ యు ఫాలోయింగ్ క్లియర్లీ? మే డినోట్స్ మోర్ పొలైట్నెస్ దాన్ కెన్. మే అనేది కెన్ కంటే కూడా ఎక్కువ పొలైట్నెస్ను తెలియజేస్తుంది. రైట్. థర్డ్ పాయింట్, మే ప్లస్ ఐ ఆర్ వి అంటే మే ప్లస్ ఫస్ట్ పర్సన్ గివింగ్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ తెలియజేస్తుంది. మే ఐ కమిన్ సార్, మే ఐ గో సార్, మే ఐ డూ ఇట్ సార్, మే ఐ ఆన్సర్ ఇట్ సార్ అని అనొచ్చు. కెన్ అనేది ఈక్వల్ పర్సనాలిటీస్కి వాడుతూ ఉంటాం సాధారణంగా. నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు పక్కన పక్కన కూర్చున్నారు, నీ దగ్గర పెన్ లేదు, వాడిని అడగచ్చు నువ్వు పెన్ను,
కెన్ యూ గివ్ యువర్ పెన్ అని. మే అక్కర్లా అక్కడ. కానీ నువ్వు టీచర్ని అడుగుతున్నావు అనుకో, పెన్ను సార్ పెన్ ఇవ్వగలరా అని, అప్పుడు మే వాడాలి. నీకంటే హై, నీకంటే సుపీరియర్స్, నీకంటే అన్ని విషయాలు ఎక్కువ, వాళ్ళను సంబోధించడానికి మే వాడచ్చు. మే డినోట్స్ మోర్ పొలైట్నెస్ దాన్ కెన్. మే అనేది కెన్ కంటే ఎక్కువ పొలైట్నెస్ను తెలియజేస్తుంది, ఎక్కువ గౌరవాన్ని తెలియజేస్తుంది. 4వ పాయింట్ ఏంటంటే ఇక్కడ టు డినోట్ బ్లెస్సింగ్స్. మరి బ్లెస్సింగ్స్ అంటే అర్థం ఏంటి? దీవెనలు, వేరే వాళ్ళను దీవించడానికి మనం మే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే యూ లివ్ లాంగ్, మే యూ లివ్ లాంగ్, మే యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, మే యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్, ఎట్సెట్రా. మే యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్, మే యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్. సో ఈ విధంగా వస్తాయి. అయితే ప్రిలిమినరీగా ఒక అవగాహన కోసం నేను చెప్పా. అయితే సెకండ్ లెసన్లో వీటి గురించి ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో పేజ్ నెంబర్ ఏంటి అంటే పేజ్ నెంబర్ 15, పేజ్ నెంబర్ 15, గ్లోసరీ. గ్లోసరీ, see here, పేజ్ నెంబర్ 15, గ్లోసరీ. సినానియమ్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. గ్లోసరీ అంటే సినానియమ్స్. సినానియమ్స్ చూద్దాం. అంటే లెసన్లో వాడబడినటువంటి పదాలు. ఓకే, సో నౌ ప్లీజ్ అబ్జర్వ్. కుక్, it is familiar word in our house. Mother is a great cook, right? Biggest cook in the house is mother, కదా? అమ్మనే కదా ఎక్కువ వంటలు చేసేది ఇంట్లో. సో ఇక్కడ కుక్ అంటే అర్థం ఏంటంటే ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్, ఏ పర్సన్ హూ ప్రిపేర్స్. ఇంట్లో ఆహారాన్ని తయారు చేసే వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళని కుక్ అనేసి అనొచ్చు మనం. an act of preparing food, a person who prepares food. సో ఫుడ్, ఆహార పదార్థాలను తయారు చేసేటటువంటి వ్యక్తి, రైట్? ఆహార పదార్థాలను వండే వ్యక్తి, ఆహారాన్ని తయారు చేసే వ్యక్తి, ఆహారాన్ని తయారు చేసే వ్యక్తి లేదా ఆహారాన్ని వండే వ్యక్తి వాళ్ళని ఏమంటాం మనం? కుక్ అనేసి అంటాం. ఏమంటాం? కుక్ అంటాం. అన్ఫార్చునేట్లీ అనేది చూద్దాం. నెక్స్ట్ వర్డ్ ఏంటి అంటే అన్ఫార్చునేట్లీ. అన్ఫార్చునేట్లీ అంటే అర్థం ఏంటి అంటే అనుకోకుండా అని అర్థం, అకస్మాత్తుగా అనేసి అర్థం, రైట్? సో అన్లక్కీలీ అనుకోకుండా, అకస్మాత్తుగా. అకస్మాత్తుగా అనే అర్థంలో అన్ఫార్చునేట్లీ అనే పదం వాడుతూ ఉంటాం మనం. అన్ఫార్చునేట్లీ, అనుకోకుండా. అన్ఫార్చునేట్లీ ఐ మెట్ అన్ యాక్సిడెంట్. సి నెక్స్ట్ వర్రీ. స్పెల్లింగ్స్ చాలా జాగ్రత్తగా ప్రతిదీ చూడాలి మీరు, రైట్? సో వరీడ్ అంటే అర్థం ఏంటి? అఫ్రైడ్ ఆఫ్ అనేసి అర్థం. వరీడ్ అంటే అఫ్రైడ్ ఆఫ్ అనేసి అర్థం, గెటింగ్ సాడ్.
సో అఫ్రైడ్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే బాధపడడం, బాధపడడం. అఫ్రైడ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? వరి, చాలా వరి, డోంట్ వరీ అంటాం మనం, రైట్? అరే చాలా ప్రాబ్లంగా ఉందిరా, డోంట్ వరీ, ఐఎమ్ హియర్, ఐల్ హెల్ప్ యూ, ఐల్ గివ్ యూ మనీ అంటాం. సో వర్రీడ్ అంటే అర్థం ఏంటి? అఫ్రైడ్ ఆఫ్ అనేసి అర్థం, గెటింగ్ సాడ్ అనే అర్థం, బాధ రావడం అనేసి అర్థం. బాధ పడడం అనే అర్థంలో వరీడ్ అనే మాట మనం యూజ్ చేస్తూ ఉంటాం, రైట్? నెక్స్ట్ స్లైస్ అండ్ డైస్. ఈ పదం బాగా వినంటారు మీరు. స్లైస్ అండ్ డైస్ అంటే అర్థం ఏంటి? టు కట్, and chop something into pieces. బాగా అబ్జర్వ్ చేయండి. మనం వంటలు వండేటప్పుడు ఏవైనా కొన్ని పదార్థాలను కొన్ని కట్ 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 చేసి ఒక దగ్గర పెడతామా వంటలు వాడుకోవడానికి? టు కట్ అండ్ చోప్ సంథింగ్ ఇంటూ పీసెస్, పదార్థాలను ముక్కలు ముక్కలుగా చేయడం వంటలో వాడుకోవడానికి, రైట్? పదార్థాలను ముక్కలు చేయడం, కట్ చేయడం. పదార్థాలను ముక్కలు చేయడాన్ని స్లైస్ అండ్ డైస్ అనేసి అంటాం. ఏమంటాం? స్లైస్ అండ్ డైస్ మీన్స్ కటింగ్, కట్ చేయడం, దట్ ఈస్ స్లైస్ అండ్ డైస్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వర్డ్ ఏంటి అనేసి అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. రేపు పొద్దున్న ఎగ్జామ్ కూడా రావచ్చు, అందుకని 2 స్టార్ మార్కులు పెడుతున్నా. చాలా ఇంపార్టెంట్ వర్డ్ డెలిషియస్. ఈ వర్డ్ బాగా యూజ్ చేస్తుంటాం హోటల్స్కి మనం వెళ్ళినప్పుడు. బా, వాట్ ఏ ఫుడ్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ వెరీ డెలిషియస్. డెలిషియస్ మీన్స్ వాట్? రుచికరమైన, వెరీ టేస్టీ అనేసి అర్థం. సో డెలిషియస్ అంటే టేస్టీ అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తుంటాం. డెలిషియస్ అంటే మీనింగ్ ఏంటి? టేస్టీ, రుచికరంగా. డెలిషియస్ అంటే రుచికరంగా అనే అర్థంలో మనం దీన్ని వాడుతూ ఉంటాం. రుచికరంగా అనే అర్థంలో దిస్ ఈజ్ అబౌట్ సినానియమ్స్. ఇది సెకండ్ లెసన్. నెక్స్ట్ హియర్ సింగులర్, ప్లూరల్. సింగులర్, ప్లూరల్. See here. Singular, plural. What is meant by singular? Singular means only one. Plural means ఒకటి కంటే ఎక్కువ. ఇలాంటి పదాలు మన టెక్స్ట్ బుక్లో ఏవేవైతే వచ్చాయో వాటి గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. ఓకేనా? రైట్ నౌ సింగులర్, ప్లూరల్. మరి బుక్ చూడండి, బుక్స్. ఇక్కడ బుక్ అంటే అర్థం ఏంటి? ఒక పుస్తకం అని అర్థం. బుక్స్ అంటే అర్థం ఏంటి? ఒకటి కంటే ఎక్కువ. ఒకటి కంటే ఎక్కువ మొత్తానికి, అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 40 కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. మొత్తానికి ఒకటి కంటే ఎక్కువ అనే అర్థంలో మనం బహువచనం వాడతాం. సో సింగులర్ అంటే ఏకవచనం. సింగులర్ అంటే ఏకవచనం. మరి ఇక్కడ ప్లూరల్ అంటే బహువచనం. బహు అనగానే మనకు తెలుస్తుంది ఏమని అర్థం? బహు అంటే ఎక్కువ, చాలా అని అర్థం. బుక్స్. అదేవిధంగా పెన్స్. సింగులర్ల ముందర ఏ బుక్ అని కూడా వాడచ్చు, ఏ పెన్ అని కూడా వాడచ్చు. చూడు, ఏ పెన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ బుక్ అంటే అర్థం ఏంటి? ఏ బుక్ అంటే 1 బుక్ అని అర్థం.
ఏ బుక్ అంటే వన్ బుక్. ఇన్ ది సేమ్ వే ఏ పెన్ అంటే వన్ పెన్ అనేసి అర్థం. బేసిక్ నాలెడ్జ్ ఇది, రైట్? ఏ పెన్ అంటే వన్ పెన్, ఏ బుక్ అంటే వన్ బుక్, ఏ హౌస్ అంటే వన్ హౌస్, లైక్ దట్. సో నౌ చైర్, చైర్, చైర్స్, చైర్స్. అండ్ ఇన్ ది సేమ్ వే చైర్ అంటే, ఏ చైర్ అంటే అర్థం ఏంటి? వన్ చైర్ అని అర్థం. ఏ చైర్ అంటే మీనింగ్ ఏంటి? వన్ చైర్, దట్ ఈస్ ద మీనింగ్. వన్ చైర్ అనేసి అర్థం. చైర్, చైర్స్, యు ప్లీజ్ అబ్జర్వ్. చైర్ అంటే సింగులర్, చైర్స్ అంటే ప్లూరల్. నెక్స్ట్ హియర్ పాట్, పాట్ అంటే కుండ కదా, పాట్ అంటే కుండ, పార్ట్స్ అంటే కుండలు, రైట్? సో బుక్ పుస్తకం, పుస్తకాలు. మనం ఇవి తెలుగులో కూడా రాసుకోవచ్చు. బుక్ అంటే పుస్తకం, బుక్స్ అంటే పుస్తకాలు. తెలుగులో నేను రాయట్లేదు, చెప్తున్నాను, మీరు అర్థం చేసుకొని ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇన్ తెలుగు ఆల్సో, నో ప్రాబ్లం. సో బుక్ మీన్స్ పుస్తకం, బుక్స్ అంటే పుస్తకాలు. పెన్ అంటే కలము, పెన్స్ అంటే కలములు. లేకంటే మీరు తెలుగులో కూడా రాసేయచ్చు పెన్ను, పెన్నులు అని, ఏ ఇబ్బంది లేదు. చైర్, చైర్ కుర్చీ, చైర్స్ కుర్చీలు. పాట్ అంటే కుండ, పార్ట్స్ అంటే కుండలు. చూడండి, పాట్ అంటే కుండ, పార్ట్స్ అంటే కుండలు. అండ్ అట్ ది సేమ్ టైమ్ సి టాప్, టాప్స్, టాప్ పైన, టాప్స్ పైన ఉండేటువంటి ప్లేస్లు, టాప్స్, టాప్, టాప్స్. నెక్స్ట్ పెన్సిల్, పెన్సిల్స్, పెన్సిల్, పెన్సిల్స్. మనం ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సీ హియర్ సమ్ వర్డ్స్ హియర్. బెడ్, బెడ్స్, బెడ్, బెడ్స్. అంటే మనం అంతా ఇక్కడ ఎస్ యాడ్ చేస్తున్నాం, ప్రతి దాంట్లో కూడా ఎస్ యాడ్ చేస్తున్నాం మేజర్గా. మిక్చర్, మిక్చర్స్, మిక్చర్, మిక్చర్స్. See here, మిక్చర్, మిక్చర్స్. సో అదే విధంగా నెక్స్ట్ స్టవ్, స్టవ్స్, STOVE స్టవ్, STOVES స్టవ్స్. కేవలం పుస్తకంలో ఏవిచ్చారు అనేది నేను రాస్తున్నా. పెన్ను, పెన్స్, ప్యాడ్, ప్యాడ్స్, రైట్? రిమోట్, రిమోట్స్, బర్డ్, బర్డ్స్, రైట్? కంప్యూటర్, కంప్యూటర్స్, లైక్ దట్. మెనీ వర్డ్స్ ఆర్ దేర్. నెక్స్ట్ ladle, ladles. And in the same way ball, balls, ball, balls, ball, balls. ఈ వర్డ్స్, ఈ పదాలు ఎక్కువ యూజ్ చేస్తుంటాం ఇందులో కూడా చిన్నపిల్లలు ఉండేటప్పుడు. బాల్, BALL బాల్, BALLS బాల్స్. నెక్స్ట్ బ్యాగ్, బ్యాగ్, బ్యాగ్స్, బ్యాగ్, బ్యాగ్స్. See, and at the same time you please observe bowl, bowls, bowl, bowls. పాత్రలు ఉంటాయి కదా ఇంట్లో, పాత్రలు, రైట్? మనం ఏమైనా వేసుకోవడానికి, చిన్న వాటర్ పోసుకోవడానికి, ఏమైనా వేసుకొని కత్తిరించిన వేసుకోవడానికి బౌల్స్ వేసుకుంటాం. బౌల్స్ ఉంటాయి, పాత్రలు, చిన్న చిన్న పాత్రలు. ఆ పాత్రలు ఏమంటామంటే బౌల్స్ అనేసి అంటాం ఇంగ్లీష్లో. బౌలు, బౌల్స్. నెక్స్ట్ టేబుల్ స్పూన్,